నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ దినోత్సవ సమావేశంలో వైసీపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కోడూరు కల్పలతారెడ్డి మాట్లాడుతూ ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వర్ధిల్లుతారని, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మహిళలు మహారాణులుగా వర్ధిల్లారని, ఈరోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని అన్నారు. మనమందరం మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు విశ్రమించకూడదని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా మహారాణికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మన జిల్లా చాలా అదృష్టం చేసుకుంది. దీవించే అమ్మ అరుణమ్మ మనకు తోడుగా ఉంది. అదేవిధంగా ఉత్సాహంగా మనల్ని నడిపించే పూజమ్మ ఇంకొక పక్క తోడుగా ఉంది. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనందరం ముందుకు సాగాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు నిర్విరామంగా కృషి చేయాలని ఈ రోజు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు. దానిని మనం గ్రామ నలుమూలకి తీసుకెళ్లి ఇక్కడ చెప్పుకోవడం కాదు, వేదికల మీద చెప్పుకోవడం కాదు. ప్రతి అయిపోయింది కాబట్టి అరుణమ్మ గారిని మాట్లాడు, మీరు తీర్మానించేశాక అరుణమ్మ గారిని మాట్లాడు. ముఖ్యమంత్రి అయ్యే వరకు నిర్విరామంగా కృషి చేసేలా మీరందరూ పనిచేయాలని సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ వేదికగా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాను. అజెండా పెద్దది, ఆచరణ చిన్నదిగా మారిన మీ యొక్క ప్రభుత్వ తీరుని మార్చుకోవాలి. మహిళలకు ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలి. మూలమైనటువంటి దిశా చట్టాన్ని దశ మార్చుకుని ముందుకు వచ్చే విధంగా చెయ్యాలి. ఇది కన్నీరు పెరిగే మీ ప్రభుత్వం కూకటి వేరుతో సహా ప్రకటించుకుపోతుంది అని మేమందరం ఈ సందర్భంగా తీర్మానం చేసి మీకు పంపిస్తున్నామని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక నేను ఒక తీర్మానాన్ని పంపిస్తున్నాను. అన్నా జగనన్న, మేమందరం మీ తోడుగా ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు మేమందరం మా శక్తియుక్తులన్నీ ఓర్చి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు ప్రమాణం చేస్తున్నానని ఈ వేదికగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనందరి మహిళల ఐక్యత సాక్షిగా ఈ మహిళా దినోత్సవం మనం వచ్చే సంవత్సరం కూడా ఇందాకే నేను ఎవరో చెప్తే విన్నాను. పార్టీ పుట్టిన తర్వాత జిల్లా నలుమూల నుంచి ప్రతి మహిళని కలిపి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఘనత మన పూజమ్మ గారికే దక్కుతుంది. ఇటువంటి తొందరగా మనం జరుపుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతకంటే మీ సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు. నేను నా యొక్క తీర్మానాన్ని చదువుతూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ సెలవుస్తున్నాను. అంగన్వాడీ కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలు గ్రాట్యుటీ వెంటనే చెల్లించాలి. పసి బిడ్డల్ని చూసే అంగన్వాడీలో కూడా న్యాయం చేసేటువంటి నిరంకుశ